చెర్లపల్లికి సంబంధించిన సాఫ్ట్వేర్ విద్యారెడ్డి మరణం కేసు ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఇద్దరు పిల్లలు తల్లి అంతా కలిసి చెర్లపల్లి నుంచి గట్కేసర్ వైపు వెళ్ళేటువంటివి ఆ రైల్వే ట్రాక్ పైన మధ్యలో గూడ్స్ ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోయి వాళ్ళంతటా వాళ్ళ బలమరణానికి పాల్పడ్డారు. అయితే 20 రోజులు గడిచినా ఇంకా విజయారెడ్డి కేసులో ఏం జరుగుతుందో తెలియడం లేదు. పోలీసులు ఎక్కడా కూడా బయట పెట్టలేదు. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా బయటికి వస్తున్న వార్తలు ఏంటంటే తను ఒంటరిగా ఉండడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ దారుణానికి ఒడిగట్టింది అంటున్నారు. సరే, నిజంగానే ఒంటరిగా ఉంది అనుకుంటే పోలీసులు ఇలా నిర్ధారించుకున్నారు. తనతో పాటు తల్లి ఉంటుంది, భర్తతో ఎటువంటి విభేదాలు లేవు, చాలా చక్కగా ఉంది, మంచి ఉద్యోగం చేసుకుంటుంది, సో పిల్లలు హాస్టల్లో ఉంటుంది, అంతా బాగానే ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఏమీ లేవు కదా. అసలు ఒంటరిగా ఉండడం వల్లే విజయారెడ్డి తను బలమరణానికి పాల్పడింది. అంటే ఒంటరిగా తను ఉంటే పిల్లల్ని ఎందుకు వెంట తీసుకెళ్ళింది, పిల్లల్ని ఎందుకు తనతో పాటుగా ఈ దారుణానికి ఒడిగట్టే విధంగా వారిని కూడా ప్రేరేపించింది. సో పోలీసులు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు ఇక్కడ. సో విజయారెడ్డి తన వాట్సాప్ చాట్ని డిలీట్ చేసిందట. అసలు ఆ వాట్సాప్ చాట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, ఎవరితో చాట్ చేసింది, రిట్రైవ్ చేశారా చేయలేదా, రిట్రైవ్ చేస్తే ఏం డాటా బయటకు వచ్చింది, తను ఒంటరిగా ఉన్నంత కాలంగానే ఇందుకు తను బలమరణానికి పాల్పడింది అనే రకంగా పోలీసులు చెప్తున్నట్టయితే ఆ ఒంటరితనానికి తగ్గట్టుగా ఏమైనా ఆధారాలు లభించాయా, డిప్రెషన్కి వెళ్ళినట్టు ఎవరితో మాట్లాడుకొచ్చిందా, ఫ్యామిలీతో చెప్పిందా, ఆఫీస్ కొలీగ్స్తో చెప్పిందా, ఇంకెవరైనా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుందా, భర్తతో చెప్పిందా, అసలు ఆ వాట్సాప్ చాటింగ్లో ఏముంది, నిజంగానే డిలీట్ చేసిందా, లేదనంటే ఇంకా అబద్ధాలు ఆడుతున్నారా, ఫ్యామిలీ కానీ పోలీసులు ఎవరైనా అబద్ధాలు ఆడుతున్నారా, పోలీసులు ఏమైనా దాస్తున్నారా, అసలు ఒంటరితనంతోనే చనిపోయింది అనేది ఎలా నిర్ధారణ అయింది, నిజంగానే ఒంటరితనంతోనే తను మరణించి ఉంటే పిల్లల్ని ఎందుకు కన్విన్స్ చేయాల్సి వచ్చేది, పిల్లల్ని ఎందుకు కన్విన్స్ చేసింది, పిల్లలంతా చిన్న పిల్లలైతే ఏం కాదు, మెచ్యూర్డ్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒకరు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒకరు, వాళ్ళని సైతం కన్విన్స్ చేయదగ్గ ఒంటరితనమా, ఎవరికి చెప్పుకోలేనంత ఒంటరితనమా, భర్త ఉన్నాడు, తల్లి ఉంది, కొలీగ్స్ ఉన్నారు, ఎవరికో ఒకరికి షేర్ చేసుకునేది, ఎక్కడా షేర్ చేసుకోలేదు. ఆ వాట్సాప్ చాట్ డిలీట్ గల కారణం ఏంటి, ఇప్పుడు ఇవే అనుమానాలు వెంటాడుతూ ఉన్నాయి. సో పోలీసులు ఎక్కడా కూడా బయటికి తన మరణం పైన ఎక్కడా ప్రెస్ మీట్ పెట్టకపోవడం, ఇలా ఇన్ఫర్మేషన్ని బయటికి అవుట్ ఫోకస్ చేయకపోవడంతో విజయారెడ్డి మరణం వెనుక ఇంకా మిస్టరీ ఉందనేది అర్థమవుతోంది. సో ఒంటరితనమే అయితే మీరు చెప్పండి, ఒంటరితనమే కారణం అవుద్దా, ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి సీసీటీవీ కెమెరా. ఒంటరితనమే కారణమైతే ఇద్దరి పిల్లల్ని చలావో చేయి పట్టేసుకొని అలా తీసుకువెళ్ళి ఆ ట్రైన్కు ఎదురుగా నిలబడి బలమరణానికి పాల్పడుతుందా, ఒంటరితనమా ఇది? పిల్లలు కూడా ఏం చక్క అమ్మతో పాటుగా ఎలా వెళ్తారు చూడండి, ఆ తల్లితో ఎలా వెళ్తున్నారు. సో నిజంగా ఒంటరితనమా, దీనికి కారణం ఒంటరితనం అవుతుందా? ఒంటరితనం అంటే భర్త లేక, ఎవరు పట్టించుకోక, ఎటువంటి ఫ్యామిలీ లేక, ఉద్యోగం సద్యోగం లేక, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఉన్నప్పుడు ఒంటరితనం సహజంగా అనుకోవచ్చడానికి ఒక వీలుంటుంది. కానీ ఇక్కడ ఒంటరితనం అనేటువంటి పేరిట ఇంకేదైనా దాస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. సో విజయారెడ్డి విషయం పైన ఇంకా పోలీస్ ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంకా అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కడా కూడా పోలీసులు చెప్పిన దాన్ని అంటున్నారు, లేకపోతే సైలెంట్గా ఉంటున్నారే కానీ దీని వెనక మిస్టరీ ఉందని ఎవరు గమనించలేకపోతున్నారు. నిజంగా ఒంటరితనమే ఉంటే భర్త ఇప్పుడు కాదు వెళ్ళిపోయింది, వివాహమైనాక చాలా కొత్తలోనే సుమారుగా 10-15 ఏళ్ళు అవుతుంది వెళ్ళిపోయి దుబాయ్లో ఉద్యోగం చేస్తూ, చాలా కాలంగా భర్తతో తల్లితో పాటే ఉంటుంది, పిల్లలు తనతో పాటే ఉండేవాళ్ళు, పిల్లలు కూడా హాస్టల్లో ఉంటారు, వేరే దగ్గర ఇల్లు కడుతోంది. ఒంటరితనం ఇప్పుడే సడన్గా ఆ రోజు ఒంటరితనం వచ్చిందా, కాదు కదా. సో ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. మా ప్రతి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నిర్మల, ఒంటరితనంతోనే విజయారెడ్డి తన పిల్లలతో పాటుగా ఈ రకంగా బలమరణానికి పాల్పడింది అనే రకంగా పోలీసులు చెప్తున్నారని బయటికి వార్తలు వస్తున్నాయి. నిజంగా ఒంటరితనం అయితే ఆ రోజు సడన్గా వచ్చిన ఒంటరితనం అయితే కాదు కదా. భర్త చాలా రోజులుగా దుబాయ్లో ఉంటున్నాడు, తల్లితో పాటు ఉంటుంది, పిల్లలు చాలా రోజుల నుంచి హాస్టల్లో ఉంటున్నారు. సో సడన్గా ఆ ఒక్కరోజు ఏం జరిగి ఉంటుంది ఒంటరితనం అనేంతలా వాట్సాప్ చాటింగ్స్ ఏమున్నాయి, పోలీసు ఎందుకు ఇంక ఈ విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నారు, కరాఖండిగా ఇది కాన్ఫిడెంట్ అన్నట్టుగా ఎందుకు వాళ్ళు బయటకు చెప్పలేకపోతున్నారు, అంటే సంథింగ్ ఈజ్ ఏదో దీని వెనుక కాన్స్పిరసీ ఉందన్న రకంగా అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదా. అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఈ విషయానికి విజయారెడ్డి కేసు విషయానికి వస్తే కనుక ఇప్పుడు దాదాపు 20 రోజులు పైన అయ్యింది వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడి కూడా. కానీ ఇప్పటి వరకు అయితే జిఆర్పి పోలీసులు ఎటువంటి విషయాన్ని కూడా తేల్చలేకపోతున్నారు. అడిగినట్లయితే కనుక పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇంకా మేము దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము,
ఆ ల్యాప్టాప్ కానీ ఇటు ఫోన్ కానీ మొత్తం కూడా ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాము. అందులో ఏముంది అనేది ఇప్పటికీ కూడా ఇంకా రావట్లేదు. కాబట్టి ఇంకొకటి జనవరి 20 నుంచి జనవరి 30 వరకు ఈ 10 days చాట్ మొత్తం కూడా డిలీట్ అయింది. మరి విజయారెడ్డి డిలీట్ చేసిందా అనే కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. కానీ ఆ చాట్ ఎవరిది, ఎవరితో చేసింది, అసలు ఆ చాట్ చేయడానికి గల కారణం ఏంటి, అవతల ఎవరున్నారు ఎక్స్పర్ట్స్ అనే దాని గురించి మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాము. 4 రోజుల్లో మేము ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తామన్న పోలీసులు ఇప్పటికీ కూడా దాదాపు 10 రోజులైంది ఆ మాట చెప్పి కూడా, కానీ ఎప్పటికప్పుడు దాటేస్తూ ఉన్నారు. ఇంకొక విషయము, గత ఒక 5 రోజుల క్రితం వరకు కూడా ఒక 3 నెలల నుంచి విజయారెడ్డి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. 3 నెలల నుంచి ఎవరి వల్ల తను టార్చర్ పడుతుంది కాబట్టి అది భరించలేకే పిల్లల్ని తీసుకొని వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడినట్టుగా కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో కూడా అవాస్తవం అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. నిజం లేదు ఆ వార్తల్లో అని చెప్పేసి. ఎందుకంటే ప్రజలు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో మాత్రము చాలా చెల్లించిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ప్రజలు ప్రతి నిమిషం కూడా ఈ విషయంలో కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఎక్స్-పర్సన్ వల్ల ఎవరైనా ఆ అజ్ఞాత వ్యక్తి వల్ల తనకి ఇబ్బంది కలిగి ఉంటే ఒకటే కదా వెళ్ళిపోతుంది. అలాంటిది 2 పిల్లల్ని ఒప్పించదు కదా. 3 నెలల నుంచి తనకు టార్చర్ అవుతుంది అంటే తనతో పాటు 24 hours కూడా తన తల్లి ఉంటుంది. ఎందుకంటే నైట్ షిఫ్ట్లు కూడా విజయారెడ్డి చేయట్లేదని కూడా మనము గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు కానీ ఇంట్లో రెంటుకుంటున్న వాళ్ళు కానీ అందరూ చెప్పిన వాళ్ళే తను నైట్ షిఫ్ట్లు కూడా చెయ్యదు. వారంలో 2 రోజులు మాత్రమే ఆఫీస్కి వెళ్తుంది, మిగతా టైం అంతా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తుంది. కాబట్టి 24 hours విజయారెడ్డి తల్లి తన వద్దే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3 నెలల నుంచి తనకి ఇబ్బంది కలిగితే ఏదో ఒక రోజు తల్లితో షేర్ చేసుకుంటుంది కదా అనే అనుమానాలు అక్కడ నివాసం ఉండే వ్యక్తులకు కానీ ఇటు ప్రజలకు కానీ అందరికి అవే అనుమానాలు వచ్చాయి. అలాంటప్పుడు ఇక్కడ విజయారెడ్డి అన్న ఎవరైతే ఉన్నారో చిరంజీవి ఒంటరితనం అనేటువంటి మాట అయితే బయటకు వస్తుందో పోలీసులు చెప్తున్నారని చెప్పి పోలీసులు ఎలా నిర్ధారించుకున్నారు? తన వాట్సాప్ చాటింగ్ చూసారా? తన డిప్రెషన్ లో ఉన్నట్టుగా ఎవరితో పంచుకుందా? ఆ కుటుంబం ఎక్కడైనా చెప్పిందా? అంటే తల్లితో పాటుగా ఉంటుంది కాబట్టి తల్లి ఎక్కడైనా విజయారెడ్డి నాతో తరచుగా చెప్తూ ఉండేది, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అమ్మా అన్నట్టుగా ఆ కూతురు చెప్పేదని తల్లి ఎక్కడైనా చెప్పిందా? లేదా అన్న చెప్పుకొచ్చాడా? పోలీసు ఎలా కన్ఫర్మ్ చేయగలుగుతున్నారు ఒంటరితనం అనే విషయమే ఈ కారణం అయి ఉంటుంది అనేది? ఇప్పటి వరకు కూడా తల్లి కానీ ఇటు విజయారెడ్డి అన్న కానీ ఎవ్వరు కూడా ఒంటరితనము అని చెప్పేసి ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడింది లేదు. కానీ విజయారెడ్డి భర్త మాత్రము ఒకటే మాట చెప్తున్నాడు, నాకు ఎవరి మీద అనుమానం లేదు, ఎవరితో తన ఇబ్బందులు పడలేదు, కానీ పిల్లలు హాస్టల్లో ఉండడం బట్టి పిల్లల్ని వదిలేసి ఉండదు కాబట్టి ఒంటరిగా ఫీల్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి ఆ ఒక్క మాటే చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అవ్వని విజయారెడ్డి, ఎందుకంటే ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తూనే ఉంటుంది బయటికని తన తల్లి చెప్పడం జరిగింది. పిల్లల్ని చూడాలి అని ఆ క్షణం అనిపించింది అంటే క్షణాల మీద పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది నా కూతురు అని విజయారెడ్డి తల్లి ఎన్నో సార్లు కూడా మీడియా ఛానళ్లలో చెప్పడం జరిగింది. అదే విధంగా విజయారెడ్డి అన్న కూడా లేదు, ప్రతి క్షణం నా చెల్లిని నేను ఎప్పుడు వెన్నంటే ఉంటాను, పిల్లల్ని నేను కాపాడుకుంటూ ఉంటాను, ప్రేమగా పెంచుకున్నాను బాధ్యతతోటి, అలాంటిది మా చెల్లికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఓ పక్క విజయారెడ్డి అన్న చెప్తూ ఉన్నారు. కేవలము తల్లి గాని అన్న గాని వాళ్ళు క్లోజ్ గా ఉంటారు, భర్త కొంచెం దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుమానం ఉందా? వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారా? పోలీసులు చెప్పిన మాటనే వాళ్ళు ఏకీభవిస్తున్నారు లేదంటే ఇంకేదో అనుమానం వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళ వర్షన్ ఏంటి? అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోయి ఉంటుందనే దానికి ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇంకా వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు ఒంటరితనం అనేది లేదు, అలాగని ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు లేవు, అటు ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, కానీ ఎందుకు ఇలా చేసిందో మాకు తెలియదు అనే ఒక మాట మాత్రమే ఇటు విజయారెడ్డి అన్న గాని విజయారెడ్డి తల్లి గాని ఇదే మాట చెప్పుకొస్తున్నారే తప్ప వాళ్ళు ఎక్కడా కూడా అనుమానాలు అయితే వ్యక్తపరచట్లేదు. విజయారెడ్డి అన్న మాత్రము మన ఆర్టీవీ ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. తను మాత్రము ఎవరి వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం పోలీసులు న్యాయం చేయాలి అని అడిగి కూడా దాదాపు ఇప్పుడు 15 రోజులు అవుతుంది. అయినప్పటికీ పోలీసులు మాత్రం ఏ విషయాన్ని కూడా నిర్ధారించలేకపోతున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ ఫోన్ లో డేటా డిలీట్ అయిందని కానీ ఎక్కడా కూడా వాళ్ళైతే ప్రసంగించింది లేదు, అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసింది లేదు. అలాంటిది పోలీసులు ఎందుకు మొత్తం ఇది కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. మనోజ్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా వాట్సాప్ చాట్ డిలీట్ అయింది.